అది ప్రభు చెప్పారు, నాకు నిజంగా మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నాను. ప్రజలా ఎందుకు సమీపంగా ఉన్నారు? మనకు మేలు చేయడానికి, మనకు సహాయం చేయడానికి దేవుడు మనకి సమీపంగా ఉన్నారు. అయితే అనారోగ్యాలన్నీ మనకి ఎందుకు వస్తాయి? అసలు వాక్యానుసారంగా మనం చూడాలి. ప్రజలా స్వస్థత అనేది దేవుని నుంచి మాత్రమే మనకు వస్తుంది. అయితే అనారోగ్యం రావడానికి కారణం ఏంటి? అసలు దేవుడు భూమిని సృజించినప్పుడు మానవ జాతిని అనారోగ్యాలతో సృజించలేదు. వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే దేవుడు సమస్తమును చేసిన తర్వాత అది మంచిది అని చూసింది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చేసిన సమస్తము కూడా మంచిదే, దానిలో చెడు ఏమీ లేదు. మరి చెడు ఎక్కడి నుంచి బయలుదేరింది? రోగాలని ఎక్కడి నుంచి బయలుదేరాయి? దేవుడు ఒక జ్వరం చేయలేదు, దేవుడు ఒక రొప్పని చేయలేదు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు చేసిన మనీ మంచిపోయినప్పుడు ఇవి చెడ్డవు కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజలా ఈ ప్రశ్నకి జవాబు మనం ఆలోచించాలి. అంటే ఆది యందు మానవుడైన ఆదాము అవ్వను ఎందుకంటే ఆది యందు వారి దేవుడు స్త్రీ గను పురుషుని కానీ నిర్మించారు. నిర్మించి వారికి ఏదైనా మనలో పెట్టి ఒక అద్భుతమైన వాతావరణంలో దేవుడు వారిని నిలబెట్టి చల్లకుండా ఆయన స్వయంగా వస్తూ వారితో కలిసి సంభాషిస్తూ వారితో కలిసి ఆయన ఉండేవారు. అయితే ఒక కాలం ఏమైందంటే దేవుడు వద్దనేది వాళ్ళు చేయడం వల్ల పాపం అనేది మానవ జీవితంలోకి ప్రవేశించింది. ప్రజలా అదే ఆది మానవుడు అని చెప్తారు. ఆది మానవుడు ఏం చేశాడు? అంటే ఆది ఉన్న మానవుడు ప్రారంభంలో పుట్టినప్పుడు ప్రారంభంలో ఉన్న మనిషి అనగా మొట్టమొదటి మనిషి పాపం చేశాడు. దేవుడు వద్దు అని చేశాడు. అనగా దేవుడు అవినీతి చూపించాడు. దేవుడి మాటలు వినడం లేదు, దేవుడి మాటకు గౌరవం లేదు, దేవుడి మాటకు మర్యాద ఇవ్వలేదు, దేవుడిని అగౌరవపరిచి దేవుడు వద్దు అన్న దాన్ని చేసి పాపము చేసి ఆది మానవుడు ఏం చేశాడంటే ఆదాము మొదటి మానవుడు పాపం అనేది మానవుల్లోకి తీసుకురావడానికి కారణమయ్యాడు. అతను రక్తం పంచుకుని పుట్టిన ప్రజలందరమైన మనము మానవ జాతి అంటే అతని యొక్క సంతానమై ఉన్నది. ప్రజలు అయితే అతను మనకి మానవ జాతికి తండ్రిగా ఉన్నాడు. అతని యొక్క రక్తం అందరిలో ప్రవేశించినట్లే పాపము కూడా అందరిలో, దాన్ని జన్మ పాపము అని కూడా అంటారు. వినే ఉంటారు జన్మ పాపము కర్మ పాపం అని. జన్మ పాపం అంటే జన్మించినప్పటి నుంచి వచ్చేది, కర్మ పాపం అంటే మనం చేసినప్పుడు వచ్చింది. అసలు కర్మ అంటే మనం చేసే క్రియలు, మనం ఏ క్రియలు చేస్తామో అబద్ధాలు ఆడటము కానీ దొంగతనం చేయడం కానీ ఒకవేళ వ్యక్తి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు అది కర్మ పాపం అయిపోతుంది. జన్మ పాపం అంటే పుట్టికి నుంచి వస్తుంది. అయితే వీటికి పరిష్కారము కూడా రక్తం చిందించబడాలి. రక్తం లేకుండా దానికి పరిష్కారం జరగదు. ఆ రక్తము కూడా పరిశుద్ధ రక్తం కానీ ఉండాలి. ప్రజలా కోడి రక్తం కానీ, మేక రక్తం కానీ, పశువుల రక్తం కానీ, మృగాల రక్తం కానీ, మానవుల రక్తం కానీ, ప్రపంచం ఏ రక్తము కూడా ఆ పాపాన్ని తీసే శక్తి లేదు. అది తీయబడాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. అయితే రెండో ఆనము కింద యేసుక్రీస్తు వారి భూమిపైకి వచ్చి ఆ రక్తాన్ని చిందించి వెలకట్టి ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తము చేత మనల్ని పవిత్రులుగా మార్చి ఆదము చేసిన పాపం అంటే జన్మ కర్మ పాపం ఏదైతే మానవ జాతి ఉందో దానిని తన రక్తంతో కడిగి శుద్ధీకరించారు. ప్రజలా ఆ రక్తం చిందించడం వల్ల ఎంతైతే యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళి తండ్రి నేను నీకు పరలోకానికి విరుద్ధంగా పాపం చేశానని ఒప్పుకొని ఈ రక్తంతో నన్ను కడుగు అని వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఆ మనిషి మీదకి వచ్చి ఆ మనిషిని పూర్ణ పవిత్రంగా చేస్తుంది, అనగా పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు మన జన్మ పాపము కర్మ పాపానికి పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటికీ వీటికి పరిష్కారం దొరుకుతుందో మానవుడు పరమాత్ముని కలుసుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పాటవుతుంది. అదే పరలోక దారి. ఇది ప్రభు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం దేనికి? పరలోకానికి. నేనే సత్యం దేనికి? ఏ సత్యం? పరలోకంలో తీసుకెళ్లే సత్యము నిజం నేనే. మూడోది నేనే జీవం అంటే నిత్య జీవం, యుగాలు బ్రతికే జీవం నేనే. యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన క్రీస్తు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం ద్వారా మనకొచ్చే లాభం ఏంటంటే, మనకొచ్చే ప్రయోజనం ఏంటంటే మన పాపాలు కడగబడి పరమాత్ముని కలిసే అంటే దేవాది దేవుని ఒక రోజు కలుసుకొని సదాకాలం ఆయనతో జీవించే భాగ్యము యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు కలిగింది. పాపము ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి పాపం వచ్చింది. ఆ పాపము వల్లే మానవ జాతిలోకి అస్వస్థత రోగాలను కూడా వచ్చింది.